ఆంధ్రప్రదేశ్ని అన్నపూర్ణాదేవి రాష్ట్రంగా లేదా నిత్య అన్నపూర్ణగా ఎందుకు పిలుస్తారనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఫ్యూ డేస్ బ్యాక్ మా అబ్బాయిది ఫస్ట్ బర్త్డే అయితే మా మామయ్య గారు ముందు రోజు భీమవరం చిన్నమాలమ్మ టెంపుల్లో దాదాపు 300 మందికి భోజనాలు పెట్టించారు. అది శుక్రవారం రోజు వచ్చింది. మొన్న మా పెద్దమ్మ వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్లో మా పెద్దనాన్నగారి జ్ఞాపకార్థం ఆయన జయంతి సందర్భంగా భోజనాలు పెట్టించారు. అయితే నేను మీకు ఇప్పుడు చూపించబోయే టెంపుల్ పాలకొల్లో సాయిబాబా టెంపుల్. ఇక్కడ ప్రతి గురువారం అన్నప్రసాదాలు జరుగుతాయి. ఇక్కడ చాలామందికి కొన్ని వందల మందికి భోజనాలు పెడతారు ప్రతి గురువారం. అయితే ఇక్కడ ఉండే స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మీరు భోజనం పెట్టాలంటే అరౌండ్ 75,000 to 2 lakhs వరకు ఖర్చు అవుతుంది. బేస్డ్ ఆన్ యువర్ బడ్జెట్, మీ రేంజ్ని బట్టి మీరు ఎన్ని కూరలు పెట్టాలనుకుంటున్నారో దాన్ని బట్టి డిసైడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఒకవేళ మీరు సరే ఓకే మనం భోజనం పెడదామని అనుకున్నా మీకు నెక్స్ట్ 3 years వరకు స్లాట్ లేదు. సో నెక్స్ట్ 3 years వరకు ప్రతి గురువారం ఆల్రెడీ అన్నదానం చేసేవాళ్ళు రెడీగా ఉన్నారు. ఆ రోజు నేను 108 ప్రదక్షిణాలు కూడా చేశాను. మీలో చాలామంది తెలిసి ఉండొచ్చు, 108 ప్రదక్షిణాలకి ఇలాంటి ఒక స్లిప్ ఉంటుంది. సో ప్రతి ప్రదక్షిణానికి మనం స్లిప్లో టిక్ చేసుకుంటూ ఉంటాం. మీరు కూడా కుదిరినప్పుడు ఎప్పుడైనా 108 ప్రదక్షిణాలు చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ చేయకపోతే అదొక పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది మీలో. సో అది బాగుంటుంది ఆ పాజిటివ్ ఎనర్జీ. ఈ ఒక్కరోజు ఇక్కడ 2,500 మందికి పెట్టారంట భోజనాలు. అదే గురు పౌర్ణమి అలాంటి రోజులైతే 7,000 మంది నుంచి 8,000 మంది దాకా పెడతారంట. అండ్ మళ్ళీ కొనుక్కున్నాను, మీరు ఒకవేళ భోజనాలు పెట్టించాలి అంటే 3 సంవత్సరాల దాకా ఖాళీ లేదు. నేను యాక్చువల్గా భోజనం చేద్దాం అనుకోలేదు, ఎందుకంటే అన్నప్రసాదం అనేది అందరికీ అందాలన్న కాన్సెప్ట్ తోటి. కానీ నేను కొంచెం టైర్డ్ ఉన్నాను. 108 ప్రదక్షిణాలు చేసి అనుకోకుండా అటే వెళ్ళినప్పుడు వాళ్ళే సాయిరామ్ ఉంటారు కదా, వాళ్ళే పిలిచి మరీ భోజనం పెట్టారు. అనుకోకుండా వెంటనే జస్ట్ అప్పుడే టికెట్ ఇచ్చారు, అప్పుడే లోపలికి వెళ్ళిపోయాను. వెంటనే భోజనం కూడా అయిపోయింది. ఏమో మేబీ సాయిబాబా పిలిచి పెట్టారేమో, ఐ డోంట్ నో. ఎప్పుడైనా ఇటు పాలకొల్లు లాక్ దగ్గరికి వస్తే, పాలకొల్లు నర్సాపురం బైపాస్ మీదకి వస్తే ఖచ్చితంగా విజిట్ చేయండి. సాయిబాబా టెంపుల్ బాగుంటుంది. సో మీరు మీ చుట్టుపక్కల అన్నదానాలు జరిగిన ఇన్స్టెన్సెస్ కానీ, లేదా మీరు గుడనే కాదు ఎక్కడైనా మీరు అన్నదానం చేసిన ఇన్స్టెన్సెస్ ఉంటే కామెంట్ చేయండి. సో దట్ అన్నదానాలని ప్రమోట్ చేద్దాం, అన్నదానం చేయాలని అందరిని ఎంకరేజ్ చేద్దాం. సో అదే నా ఈ వీడియో యొక్క మోటో. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.